గోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గంలో కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో పరివార ప్రయుక్త పాసలమ్మ అమ్మవారి పునర్నూతన ఆలయ బింబి శిఖర యంత్ర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ 13-2-2025 గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యవచనం, పంచగన్యం, ప్రాక్షణలు, గర్తన్యాసం, నవరత్న నాణ్యం, సుముహూర్త నిరీక్షణ, 12-27 నిమిషాలకు యంత్రస్థాపన, విగ్రహ స్థాపన, జీవన్యాసములు, కంబం పోయుట, మహాపూర్ణహుతి, ఆచార పూజ, అగ్ని ప్రదక్షిణం, గోదృష్టి, గుష్మాండబే, దీక్ష విరమణ, మహా ఆశీర్వచనం, పండిత సత్కారములు, అమ్మవారి ప్రథమ దర్శనం మరియు వచ్చిన భక్తులందరికీ అన్న సమరాధన జరుగుతుందని తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ దంపతులు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ దంపతులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రోవిడ్ సర్ రాజు, కంటే కేశవరావు, మనసేబు, అడపా శ్రీనివాస్ తదితర పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇప్పుడు అనాది సిద్ధాంతం నుంచి కూడా ఇక్కడ మా గ్రామానికి గ్రామదేవత పరాశక్తి పాశాలమ్మ వారు ఇక్కడ మాకు వెంచేసి ఉన్నారు. వారి ఆలయం పాడైపోయిన కారణం చేత, విగ్రహం అది కూడా బాగోలేని కారణం చేత ఈ కుర్రవాళ్ళందరూ సంకల్పించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారాగా ఈ గ్రామంలో గుడి, పాత గుడి స్థానంలో కొత్త గుడిని నిర్మించాలని 10 లక్షల ఎస్టిమేషన్ తోటి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మరి అయితే ఫస్ట్ పేమెంట్గా కొంత డబ్బు వచ్చింది. తర్వాత మా గురువు గారు సూర్యనారాయణమూర్తి గారి పేరు మీద వారి అబ్బాయిలు 1,50,000 ఇచ్చారు. దాంతో పని ఊపందుకుంది. తర్వాత దీనందరూ మా ఊళ్ళో యువత అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇంకా రావాల్సినటువంటి సొమ్ము ఉన్నప్పటికీ ఇంకా రాకపోయినా దాన్ని పక్కన పెట్టి ఇవాళ అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ విరాళాలతోటి ఈ కార్యక్రమం గుడిని పూర్తి చేయడం జరిగిందండి. ఈ విగ్రహ ప్రతిష్ట ఈవేళ, రేపు, ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి ద్వారా పెట్టి చేయిస్తున్నారండి. దీనికి కారణభూతులైనటువంటి మన ఈ అడపా నరసింహమూర్తి గారు, అలాగే వారి తమ్ముడు శ్రీనివాస్ గారు, అలాగే మా గ్రామస్తులు మొత్తం అందరూ కూడా కుల మతాలతోటి సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపడుచులు కేకేసి బట్టలు పెట్టుకోవడం అని ఎంతో పండగలాగా ఈ కార్యక్రమం చేసినందుకు మా కమిటీ వారికి, పాశాలమ్మ కమిటీ వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుద్ది. ఈ పాశాలమ్మ వారికి కొత్త రూపు తీసుకొచ్చినందుకు ఈ కమిటీ వారందరూ కూడా